శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతము. ఏప్రిల్ మాసం 22వ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఒక స్త్రీ మీ యొక్క బలమైన కోరిక తీరుస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఆ కోరిక ఏమిటి? ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో, గోచర రీత్యా ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వీరికి గోచర రీత్యా మిశ్రమంగా కనిపిస్తుంది. చాలా కాలం నుంచి మీకు ఉన్నటువంటి బలమైన కోరిక ఒక మహిళ యొక్క ప్రేమ వల్ల తీరబోతుంది. అంటే పురుషుల విషయంలో అయితే తను మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. స్త్రీల విషయంలో అయితే గనక మీ యొక్క స్నేహితురాలు, సన్నిహితురాలు, బంధువు లేదా కుటుంబ సభ్యురాలు, ఇలా ఎవరైనా సరే తన వల్ల మీ యొక్క కోరిక నెరవేరుతోంది. అంటే ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆ అవకాశం తన మూలకంగా మీకు దక్కబోతోంది. చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి ఆ బలమైన కోరిక నెరవేరబోతోంది. కెరియర్ కు సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినది కూడా కావచ్చును. మీరు కన్న కల నిజం కాబోతోంది. దానికి కారణం ఆ మహిళ యొక్క ప్రేమ, అభిమానం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక తన మూలకంగా నెరవేరబోతోంది. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతోంది. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఏదైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రము మీ యొక్క భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదాలున్నాయి. కాబట్టి జాగ్రత్త. కఠినంగా దురుసుగా మాట్లాడుకొని మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై మాత్రము ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆర్థిక పురోగతి లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలము. వ్యాపారాన్ని విస్తరించే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు దక్కబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి ఏప్రిల్ మాసం 22వ తేదీ మంగళవారం తిథి గడవబోతుంది. కానీ ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి శివారాధన ఎంతో మేలు చేస్తోంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా వీరికి శుభకర ఫలితాలు ఇస్తోంది. హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి.